ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇది నువ్వుల నూనె అండి. ఈ మటన్ కర్రీని నేను చాలాసార్లు వండాను, కానీ ఇలా మామిడికాయ కట్ట యాడ్ చేయలేదు. ఈరోజు నేను కొత్తగా మామిడికాయ యాడ్ చేస్తున్నాను. నువ్వుల నూనె వేసే వండుకుంటాం ఏ కర్రీస్ అయినా. మేము గాను గాడిస్తారండి, గాను గాడించి ఆ నువ్వుల నూనె వాడుతుంటాం కర్రీకే ఓన్లీ. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్స్కి సెపరేట్గా వేరే ఏదో వాడతాం. వేరే అది సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఇదేంటంటే ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని వేపుతున్నాను. ఉంటుందండి పచ్చిది, అందుకే ఇది ఒక 2 పీసెస్ వేస్తాను ఈ మటన్ కర్రీలోకి. మనం మటన్ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను, కడుక్కొని పెట్టుకున్నాను. ఈ పండు అయితే కాస్త పండినట్టుంది, అయినా చాలా పులుపు కాబట్టి వేస్తున్నా ఈ 2 పీసెస్. మటన్ అది కొంచెం వేగిన తర్వాత మగ్గనిచ్చాను మూత పెట్టి. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను కదా, అందులో ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయని. మనం కొద్దిగా ఇప్పుడు ఉప్పు వేసాను, ఉప్పు వేసి మూత పెట్టిన గురించి మగ్గుతుంది. ఇంకా కొంచెం మగ్గాలి. వీడియో ఊగిపోతూ ఉంది ఫోన్, ఎందుకంటే ఒక హ్యాండ్ చేస్తున్నానండి. ఇంకో హ్యాండ్తో ఫోన్ హోల్డ్ చేస్తాను, ఒక స్టార్ వేస్తున్నాను, అందుకే ఇది విడిపోయింది కాబట్టి రెండుగా కనిపిస్తుంది. అది వేస్తున్నా ఎందుకంటే కొంచెం మంచి స్మెల్ వస్తుందని చెప్పి వేస్తున్నా అంతే. రెగ్యులర్గా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం కొంచెం ఉప్పు తక్కువ వేసాను, తర్వాత మళ్ళీ యాడ్ చేశాను అన్నమాట లాస్ట్లో. అప్పుడు బాగా వచ్చింది టేస్ట్. మా పిల్లలకి మటన్ మరీ పేస్ట్ అయిపోకూడదు, జస్ట్ పీసెస్లా కనిపించాలి. కొందరు ఏంటంటే బాగా కుక్ చేసేస్తారు, ఓవర్ వేగిపోయినట్టున్నది మటన్ పీసెస్ని కుక్కర్లో వేసి. అందుకే నేను కుక్కర్లో వండను, ఇలా ఇందులోనే వండుతూ ఉంటాను. కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడే. నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ చేసేస్తే అయిపోయేది, నేను ఫాస్ట్ చేయకుండా ఎలా కుక్ చేశానో అలాగే పెట్టాను. అందుకే లెంతీ వీడియోగా వచ్చింది. ఇష్టమైతే చూడండి, అంటే ఫ్రీగా ఉంటే. మటన్ పీసెస్ టైం అయిపోతుంది అనిపిస్తే స్కిప్ చేస్తూ చూడండి. ఇది ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నా, 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇది మా పెద్ద ఆడపడుచు గారు పంపించారండి మటన్ ఈరోజు. అది వండుతున్నాను అన్నమాట. మేము ఎక్కువ చికెన్ వండుకుంటాం, కానీ మటన్ రేర్ ఎప్పుడో. ఇవి అడిగి పైన కిందికి పైకి ఎలా తిరగడం వల్ల ప్రతి కొంచెం రెడ్ కలర్ నుంచి కలర్ చేంజ్ అయ్యింది, ఆయిల్లో మగ్గుతుంది, వాటికున్న బ్లడ్ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను టమాటా పీసెస్ వేగిందల్లా పైకి వస్తే, వేగలేనిదల్లా కిందికి వెళ్తూ ఉంటుందని అలా కలిపాలి. టమాటా పీసెస్ కూడా మొత్తం అన్ని పీసెస్లో కలవాలి, కలిస్తే మగ్గుతాయని చెప్పి అలా కలుపుతున్నాను. కాస్త మూత పెడితే బాగా మగ్గుద్ది, వాటర్ కూడా దిగుద్ది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరు ఉల్లిపాయతోనే వేవిస్తూ ఉంటారు. నేను పీసెస్ వేసి పీసెస్ కూడా కాస్త ఆయిల్లో మగ్గిన తర్వాత వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా మనం కలిసేలాగా పాటు వేయించేస్తూ ఉంటారు చాలామంది. ఆనియన్స్ సగం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటారు. నేను పీసెస్ వేగిన తర్వాత వేస్తున్నాను. అలాగైనా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు.
కారం యాడ్ చేసేస్తాం, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కల్లో కలిసి జస్ట్ అలా మూత పెడదాం, ఎందుకంటే అల్లం ఫ్లేవర్ అంతా పట్టేది. కారం కూడా వేసేసి మూత పెడదాం. తీసి చూద్దాం. అంటే అల్లం అది ఎలా డ్రై అవుతుందో మూత పెట్టడం వల్ల ఈ చికెన్లో మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మగ్గడానికి. ఈ వాటర్ అంతా కూడా మటన్లో ఉన్న వాటరేనండి. కారం యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. పిల్లలు కొంచెం స్పైస్ తక్కువగా తింటారు కాబట్టి జస్ట్ ఒక స్పూన్ వేసాను ఇందాక, ఇప్పుడు హాఫ్ స్పూన్ వేస్తున్నా. మటన్లో మనం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కానీ పిల్లలు తక్కువ తింటారని చెప్పి నేను కొంచెం తక్కువే వేస్తున్నా. కారం వేసిన తర్వాత కూడా మనం ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. ఉప్పు కావాలితే మనం లాస్ట్లో టేస్ట్ చేసి అప్పుడు సరి చేసుకోవచ్చు. నేను ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయ వేగేటప్పుడు ఉప్పు వేస్తాను కదా, అందుకే ఇప్పుడు వేయట్లేదు. ఇంక తర్వాత చూసుకుని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. ఒకసారి మూత పెట్టుకుని కాస్త మగ్గనిద్దాం. వాటర్ చూసారు త్వరగా ఈ పీసెస్లో ఉన్న వాటర్ అంతా పైకి జిమ్మేస్తుంది. జిమ్మడమే కాదు ఎవాపరేట్ కూడా అయిపోయింది, అడిగడుతుంది. కాబట్టి మనం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అడిగట్టినట్టు అనిపించింది. ఈ స్టేజ్లో వాటర్ ఎందులో వాటర్ లేదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం గ్రేవీ కోసం. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ కొంచెం అడిగట్టింది. ఇక్కడ బాగా అడిగడితే కావాలి కాబట్టి గరిటతో ఎలా ఎక్కువ గోపితే అది మాడంతా కూడా మనకి కర్రీలో కలిసిపోద్ది. అంతలా మాడనివ్వకూడదు. ఇది ఏమీ అంతగా గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేస్తున్నా. కలిపాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పూర్తిగా వేసేసాను. మ్యాంగో పీసెస్ కూడా తీసుకున్నాం కదా, ఇవి కూడా వేసేస్తా. ఒక 2 కొత్తిమీర కాడలు వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టాలి. కాస్త సిమ్లో పెడుతున్నా, ఎందుకంటే ఇది అడుగడుతుంది కదా త్వరగా, అందుకోసం. దీని మీద ఏదైనా బరువు పెడదాం. ఇందులో వాటర్ పోసి దాకా పెడుతున్నాను. ఓకే, బరువు తీసి ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ 5 మినిట్స్ పైనే అయ్యింది, 7 మినిట్స్ అయింది మనం పెట్టి. మన మామిడికాయ ముక్క చూడండి ఎలా కుక్ అయిపోయిందో. మూత తీసి చూసేసరికి ఓకే, ఇందులో ఏంటంటే గరం మసాలా వేయలేదు కదా నేను ఇందాక, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది షాజీరా, చెక్క, ధనియాల పౌడర్. ధనియా పౌడర్లో గసగసాలు కూడా వేసాను నేను. ధనియాల పౌడర్ కూడా కొట్టి పెట్టుకున్నాను. గసగసాలు, జీలకర్ర ధనియా పౌడర్లోనే వేస్తాను అనమాట. బిర్యానీ సామాగ్రి వేయించేసి ఒక 2 స్పూన్లు వేస్తాను అనమాట. ఈ పౌడర్ ఏ కర్రీస్లో అయినా మసాలా కర్రీస్లో కొద్దిగా వేస్తాను, ఎక్కువ మసాలా తినకూడదు, మంచి స్మెల్ కోసం. నెక్స్ట్ కలుపుదాం. మామిడికి అంత నెస్సీగా వేసుకోగలదు మనం, కాకపోతే ఇది వేసుకుంటే కొంచెం కొద్దిగా పులుపు ఫ్లేవర్ తగలడం కోసం వేసాను అంతే. ఇంకా ఇందులో వాటర్ ఎక్కువ అయిందండో, 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోయేదేమో. నేను కాస్త ఎక్కువ వాటర్ వేసా, ఇందాక కొంచెం ఇక్కడ అడిగట్టినట్టు అయింది కదా, అందుకని వాటర్ ఎక్కువ వేసేసాను. పర్లేదు, మటనే కాబట్టి ఉడికిద్దాం. ఇందాక ఒక 7 మినిట్స్ ఉడికింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడికిద్దాం, ఎందుకంటే వాటర్ ఎక్కువగానే ఉంది అలా ఉంచుతున్నా కదా. అంతే, మూత పెట్టేసి మళ్ళీ బరువు పెట్టేద్దాం వాటర్లో యథావిధిగా. 10 ప్లస్కి దాన్ని పెట్టి పంపించేయచ్చు. వాటర్ అవసరం లేదు, కుక్కర్ అయితే నేను వేస్తాను. బరువు కూడా పెట్టాలి, లేకపోతే పక్క నుంచి వెళ్ళిపోద్ది మన ఆవిరంతా. 10 మినిట్స్ అయింది, చూద్దాం ఇప్పుడు.
ఇట్లా బరువు పెడితే త్వరగా కర్రీ ఏ స్టేజ్లో ఆవిరి ఉందో బయటికి పోకుండా ఉంటుందని పెట్టాను. మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుతూ ఉన్నాను అనమాట, ఎందుకంటే అడుగడుతుంది కదా అందుకని. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గర పడే వాటర్ ఉందండి బాబు. కొంచెం చూసుకుని వేసేద్దాం. ఇందులో ఎక్కువ స్పైసీనెస్ ఉంది, చాలా ఘాటుగా అనిపిస్తుంది. అందుకోసం నేను పాలమిగడ ఉంటే పాలమిగడ వేసుకోవచ్చు, లేదంటే పెరుగు మేగడైనా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు మేగడ వేస్తున్నా. కొద్దిగా పెరుగు మేగడ. కారం బాగా ఎక్కువ అనిపించిందండి, అందుకే ఇలా పెరుగు మేగడ వేస్తున్నా. పెరుగు మేగడ మనం లాస్ట్లో చికెన్ కర్రీలో వేస్తే చికెన్ కర్రీ అయితే కొంచెం విడిపోతూ ఉంటుంది. క్రీమీ అంతా మెత్తగా విడిపోతాయి. కారాన్ని తగ్గిస్తుంది. మెత్తగా సాఫ్ట్ వెన్న ఉంటుంది కదా పెరుగు మేగడలో, కాబట్టి అంత సాఫ్ట్ అయితే అవ్వలేదు. కొంచెం స్పైసీనెస్ని తగ్గిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి పీస్ కూడా త్వరగా టేస్ట్ మెత్తగా ఉండేలా బాగుంటుంది. చేస్తుంది. వేసిన తర్వాత కమ్మదనం వచ్చింది, బాగుంది. కమ్మదనం అంటే ఆ స్పైసీనెస్, ఓవర్ స్పైసీనెస్ తగ్గిందనమాట. ఆ మ్యాంగో పీస్ తీసి పక్కన పెట్టేసాను. మిర్చీస్ కూడా తీసాను, ఎందుకంటే కారం చాలా ఎక్కువ అనిపించింది. అందుకే లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేస్తాను. ఫైనల్గా మన కూర దగ్గర పడిపోయింది. కొంచెం అడిగెట్టింది కూడా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొద్దిగా అడిగట్టింది. ఇలా అడిగట్టినప్పుడు మనం దీన్ని గరిటెతో గోక్కకూడదు. పైన ఉన్న కూర వేరే సెపరేట్ గిన్నెకు తీసేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీతో మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా టేస్ట్ చూద్దాం. కర్రీతో మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా టేస్ట్ చూద్దాం. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ అయితే ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపించింది, తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంది. మటన్ కాలిపోతున్నావు, వేడి వేడి మటన్ కర్రీ. డ్యాన్స్ చేస్తుంది నా మటన్ ముక్క. చూడండి, నేను కారం తక్కువ తింటా, అందుకే ఇలా కలిపా.